వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు నవీనాచారి గారు ఉన్నారు, జాగృతి పార్టీ సీనియర్ నాయకులు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వచ్చేసి ఆ, మా గుర్తు మీద గెలిచిండ్రు, జాగృతికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో స్టార్టింగ్ నుంచి మేము బీ ఫామ్ ఇచ్చినప్పటి నుంచి కూడా జాగృతి నుంచి కలిసి వెళ్ళామని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఇప్పుడు మొత్తానికి ఇక్కడ జాగృతి క్రెడిట్ ఇవ్వాలా వద్ద అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూశారు కదా, ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్ళలో రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదైతే అక్కడ వడ్డేపల్లిలో టాపిక్ వచ్చిందో నిన్న, అక్కడ గెలుపొందిన వారిలో ఒకరు పార్టీకి సంబంధం లేదు నాకు అన్నట్లుగా, కవిత గారికి సంబంధం లేదు, జాగృతికి సంబంధం లేదు అన్నట్లుగా వచ్చింది. నిజానికి ఈ ఎలక్షన్ లో పూర్తిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ కూడా పూర్తిగా జాగృతితో కలిసే బీఫామ్లు పంపిణీ చేసింది. జాగృతి కలిసే ప్రతిది కూడా, ప్రతి విజయం కూడా కలిసే షేర్ చేసుకుంటున్నారు. ఈవెన్ వారి శ్రీనివాస్ గారు కూడా, వడ్డేపల్లి శ్రీనివాస్ గారు కూడా కవితక్క గారు ఇంటికి వచ్చి బీఫామ్ తీసుకున్నారు. కవితక్క ఇంట్లోనే ఆ ఫోటో ఏదైతే సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నామో, ఆ జాయిన్ అయిన కండువ వేసుకున్న ఫోటో లేదా బీఫామ్ తీసుకున్న ఫోటో, ఈ రెండు ఫోటోలు కూడా కవిత గారి ఇంట్లో జరిగింది. వాళ్ళు ఏఎఫ్బి వాళ్ళ ఆఫీస్ పోయి తీసుకోలేదు. మన రిక్వెస్ట్ మీదనే వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారు విజయం సాధించారు. సరే, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్నప్పటికీ మనం ఈ ఎలక్షన్లలో ఎందుకు పార్టిసిపేట్ చేసినామంటే, చాలా మంది సుదీర్ఘకాలంగా జాగృతిని కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు కనుక మనం పోటీ చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా వేరే ఎలక్షన్లు రావచ్చు, కానీ అర్బన్ ఏరియాలో ఎలక్షన్లు ఉండవు స్థానిక సంస్థలకు. కాబట్టి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ అవకాశాలు ఎందుకు పోగొట్టాలని చెప్పి మనం ఈసారి వాళ్ళతో ఫార్వర్డ్ బ్లాక్తో, ఇప్పటికే వాళ్ళకి గుర్తుంది, మన గుర్తు రావడం డిలే అవుతుంది కాబట్టి వాళ్ళతో ఒక అవగాహనకు రావడం జరిగింది. ఇదే స్థానిక సంస్థల్లో ఇంతకుముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మాకు ఇబ్బంది రాలేదు, ఎందుకంటే గుర్తుతో ఎలక్షన్ ఉండదు కాబట్టి ఈసారి ఒక అవగాహనకు చేసుకుని జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పాల్గొన్నారు. సరే, ఇక ముందు కూడా ఇంకా చాలా చోట్ల కూడా 35 నుంచి 40 మధ్యలో మన వాళ్ళు వివిధ చోట్ల గెలిచారు. ఇంకా ఒక 10-12 వరకు అంటే చివరి నిమిషంలో మన బీఫామ్ ఇచ్చినాము. కాకపోతే వాళ్ళు అప్పటికే ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు ప్రైమరీ సర్టిఫికేట్ ఫామ్ ఏదైతే అప్లై చేస్తారో దాంట్లో పార్టీ పేరు రాయాలి. బీఫామ్ తర్వాత ఇచ్చినా సరే ముందు పార్టీ పేరు రాసి పెట్టాలి ముందు రోజు. ఒకవేళ రాయకుండా స్వతంత్రాన్ని రాసి తెల్లారి బీఫామ్ గడువు లోపల బీఫామ్ తీసుకుపోయి ఇచ్చినా కూడా చెల్లదు, స్వతంత్రంగానే పరిగణిస్తారు. అట్లా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇట్లా చాలా విజయాలు ఉన్నాయి దీంట్లో. ఈ రాష్ట్రం లోపల ఒక రాజకీయ స్తబ్దత ఉన్నది, ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అటు కాంగ్రెస్ మీద ప్రజల నమ్మకం సడలింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కొట్లాడుతుంది అన్న భరోసా వాళ్ళు కల్పించలేకపోయినారు ప్రజలకు. బీజేపీ వాళ్ళు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఇంకా అంతకన్నా పైకి వాళ్ళు రావట్లేదు. ప్రజల సమస్యలు వీళ్ళు పట్టించుకుంటారు అన్న నమ్మకాన్ని అటు బీజేపీ కలిగించట్లేదు. ఎంతసేపు ఏదో చిన్న చిన్న అంశాల మీద ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే తప్ప ప్రజల సమస్యలు పరిష్కరిస్తారనే విశ్వాసాన్ని అటు బీజేపీ కలిగించట్లేదు. ఈ పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఉన్న రాజకీయ స్తబ్దత ఏదైతే ఉన్నదో, ఈ వాక్యూమ్ ఏదైతే ఉన్నదో, తెలంగాణ జాగృతి మున్ముందు ఫిల్ చేస్తుంది. ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి మా ప్రయాణం కొనసాగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఉద్యమకారుల గురించి 10 సంవత్సరాలు గుర్తుకు రాలేదు, ఇప్పుడే గుర్తుకొచ్చారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిందన్న. అంటే అది నిజమేనా? మరి ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ఎందుకు ఉద్యమకారుల గురించి పట్టించుకోవట్లేదు? జాగృతి అధికారంలో ఉన్నప్పుడు అంతర్గత వేదికల మీద చెప్తారు ఎవరైనా కూడా, బయటకు వచ్చిన తర్వాతనే బయటకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా మంచిగానే ఉన్నావు కదా, ఇవాళ డైవర్స్ ఎందుకంటే నిన్నటిదాకా అనుభవించింది ఎవరికి తెలుసు. కాబట్టి నిన్నటిదాకా మేము చెప్పింది అంతర్గత వేదికల మీద చెప్తాం. ఏ పార్టీ అయినా అంతర్గత వేదికల మీద చెప్పాలి, అదే చేసినాం మేము కూడా. కానీ ఇప్పుడు బయట చెప్పాల్సిన సందర్భం వచ్చింది, చెప్తున్నాం. జాగృతిలో మీరు చూడండి, జాగృతితో పాటు సుదీర్ఘకాలంగా ప్రయాణం సాగిస్తున్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యమకారులందరూ జాగృతిలో ఉన్నారు. ఇలా ఉద్యమకారులు మాత్రమే జాగృతిలో ఉన్నారు. జాగృతి కవితక్క గారి చుట్టూ ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 ఏళ్ల పాటు కవితక్క గారితో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఉద్యమకారులను మేము అక్కడ చేర్చుకుంటాం, కాపాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళు లేని తెలంగాణ లేదు, అమరుల త్యాగాలు లేకుండా, ఉద్యమకారుల కృషి లేకుండా ఈ రాష్ట్రం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ కాపాడేటట్లుగా, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చేటట్లుగా మా ప్రణాళికలు ఉంటాయి. రిజల్ట్ అంటే జాగృతి క్రెడిట్ అనుకోవచ్చు. అంటే ఇది ట్రైలర్ మాత్రమేనా? ముందు ముందు ఇంకా అన్ని ఎలక్షన్లు పోటీ చేస్తాం. ఇంకా రాజకీయంగా ఉధృతమైన కార్యాచరణ ఉంటుంది. ఇంకా అనేక మంది జాయినింగ్స్ ఉంటాయి. మేమే ఇంకా చాలా మందికి సమయం కాదని కొంతమందిని ఆపడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుతారు. చాలా ఊర్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఒక పటిష్టమైన నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక విస్తృతమైన కార్యాచరణ అన్ని రంగాల లోపల ఒక లోతైన అవగాహనతోని మా యొక్క ప్రణాళికలు, కార్యాచరణ ముందు మున్సిపల్ పీఠ మరి మీ చైర్మన్, మీ అభ్యర్థి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఉంటారా, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు? 18th వరకు ఇంకా డేట్ ఉంది కాబట్టి 18 వరకు ఇంకా తెలుస్తుంది. సరే, వాళ్ళు మాతో కలిసి ప్రయాణం చేసిర్రు, మేము బీఫామ్లు ఇచ్చినాము, వాళ్ళు గెలిచిండ్రు. సరే, ఎక్కడికి పోయినప్పటికీ ప్రజలకైతే తెలుసు కదా వీళ్ళు మా గుర్తు మీద గెలిచిండ్రు అని, మా ఇంటికి వచ్చి బీఫామ్ తీసుకున్నారు అని. సరే, ఖచ్చితంగా ఆ విజయాన్ని అయితే ప్రజలు గ్రహిస్తారు. ఇక మున్ముందు ఇట్లాంటి 100 విజయాలు మేము సాధిస్తాం. ఈ ఒకటి ఎట్లయితుంది అన్నది కాలం నిర్ణయిస్తుంది.